Good morning, all of you. ఘోరంగా గాలి కొడుతుంది. కొరియాలో అయింది ఇట్లా, మళ్ళీ ఇక్కడ అవుతుంది. Oh my God. సో ఎండ అయితే తగ్గింది ఫ్రెండ్స్. నేనైతే ఇక నైట్ కాబెట్టుకున్న పాలు దానిలో పెట్టుకున్నా కదా ఫ్లాస్క్లో, చాలా వేడిగా ఉన్నాయి. నా దగ్గర బిస్కెట్లు ఉన్నాయి. అవైతే తిని బయలుదేరుతాం. వాన తగ్గింది, ఎండ కూడా వచ్చింది. 12 అవుతుంది. సడన్గా మగాలన్నీ పోయి ఫుల్ ఎండ కొడుతుంది. నేనేమనుకున్నా అట్లనే అనుకున్నా ఎండ కొడుతుంది కదా అని, వాన పడుతుంది కదా అని. చూసుకుంటే డిఫరెంట్గా అయిపోయింది. నా బిస్కెట్ అలా ముంచి తీసేలో ఆత్మహత్య చేసుకుందామని చూస్తుంది, అలా దుంకుదామని దొంగ సచ్చింది. సో రైడ్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వచ్చాను. అండ్ ఇక్కడ ఒక హోటల్ అయితే కనబడ్డది. మనం తిందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే తినలేదు, టైం 1 అవుతుంది, నాకు 1:30 ఏమో అవుతుంది. సో మనం తినేసి లేరు ఇక్కడ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు లేరు. సో ఇక్కడైతే నేను ఆర్డర్ పెట్టిన రైస్ అండ్ ఆమ్లెట్, మీట్, షీప్ మీట్ అంట, గొర్రె మీట్. ఇంకా తిందాం. తినేసి ఒక టైం 2 అవుతుంది. చూస్తుంటే టైం అయిపోతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 5, 6, 7. నాకు 7 అవర్స్ టైం ఉంది. 7 అవర్స్లో తొక్కుతా, వీలైనంత వరకు తొక్కి ఇంకా నెక్స్ట్ సిటీ దగ్గర అయితే వెళ్ళిపోతా. అండ్ ఇక్కడే వాటర్ గిట్లా అవన్నీ తీసుకొని వెళ్దాము. పద. సో రెయిన్ పడుతుంది ఫ్రెండ్స్, సడన్గా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఈ రెయిన్ నుండి తప్పించుకోవాలంటే మనకు ఇక్కడ ఎడారి కదా, ఎక్కడ కూర్చోడానికి నిల్చోడానికి ప్లేస్ ఉండదు. సో ఇక్కడ అంబ్రెల్లా ఉంటే కొనుక్కుందామని చూస్తున్నా. ఇక్కడ పిలిచి అంబ్రెల్లా ఇట్లుందో, ఇక్కడ ఉంది అంబ్రెల్లా చిన్నది. సో ఇది ఓకే నాకు. చలో. సో ఎండ కూడా ఎంత బద్మాష్ పని చేస్తుంది చూడండి. బాగా కొడుతుందని కొనుక్కోండి, వచ్చేవరకు ఎండ కొడుతుంది. అవ్వ భలే ఉన్నారా పట్టరి. మళ్ళీ పడుతుంది వాన. అసలు తిన్న తర్వాత బయటకు వచ్చిన ఫుల్గా వర్షం పడుతుంది. సైకిల్ని అయితే ఇట్లా కింద పెట్టేశాను. ఏం చేయాలో అర్థమైతే లేదు, చాలా చల్లగా ఉంది. తడిసిపోవడం అయితే నాకు ఇష్టం లేదు తెలిసి. వర్షం తగ్గింది అండ్ రైడ్ స్టార్ట్ అయింది. 4:15 అవుతుంది. ఈ హెల్మెట్ చాలా కంఫర్ట్గా ఉంది, కళ్ళకు మాత్రం చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. లోపల ఇంకా స్పెట్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఒకవేళ సైట్ ఉన్నా కూడా వాటిల్లో. అండ్ చాలా ఈజీగా రిమూవ్ అవ్వాలి ఇవి. పరిగెట్ట గురి మంచిగా. మేకలు, గొర్రెలు, ఇగో మనకు మేకల గొర్రెలు దొరుకుతాయి ఇక్కడ. అండ్ సైడ్ మిర్రర్ మనకు వార్న్ చేస్తూ ఉంటుంది ఏమైనా వస్తున్నప్పుడు. కొంచెం అప్ ఉంది,
అందుకే మొసపోస్తున్నా. మనం వెళ్ళబోయే దూరం 960 కిలోమీటర్లు ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ నుండి మనం ఉలంబాతర్ అయితే వెళ్తాము. ఈ మధ్యలో చాలా మంచి మంచి సీనరీస్, లేక్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ మంగోలియాలో నేను నా కెపాసిటీని నేను టెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకేం లేదు. ఇలాంటి దేశంలో రైడ్ చేస్తే ఎలాంటి ప్లేస్లోనైనా రైడ్ చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం నాకు రావాలి ఒక కంప్లీట్ చేస్తే. సో మీకు తెలుసు నేను చేస్తాను, ఆగను తగ్గను. దృఢ సంకల్పం నాది, దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరని. పదండి. భయపడకు మనోళ్ళే అందరూ. మా దగ్గరే అనుకున్నా, మీరు కూడా రోడ్డు మీదకి వెళ్ళి జరగరా జరగా. ఒకటే చూస్తాను రోడ్డు మీద వాడి చూసేకి గిరవ మాదిరి బర్రే. ఏంటి వీళ్ళు ఆపుతున్నారా రోడ్డు మీద? సైక్లింగ్ వేసుకుంటూ పోతున్నా, మధ్యలో అయితే వీళ్ళు ఆపుతున్నట్టు అనిపించింది. హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Mongolia. Good? Good, super. Super. Beautiful. So beautiful. English. English. Okay, super. You're from Australia? Intak. India. Intak. India. India. Intak. I'm going to Australia. Going to Australia. Foto? Okay. Inge. చూడండి ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, చాలా మంచిగా ఉన్నారు, చాలా బాగా అనిపిస్తాయి ఇలాంటివి చూసినప్పుడు. చాలా హ్యాపీ. ఫోటో తీసుకుంటారంట. ఆస్తి తీసుకున్నా పర్లేదు, ఇలాంటి టైంలో తీసుకోండి. లోపల రమ్మన్నారు, తింటావా అని అంటే తింటా అని చెప్పినా కదా. ఇంకో హాట్ డాగ్, బ్రెడ్ అండ్ ఇంకా సీవీడు, ఇంకా ఏమేమో ఉన్నాయి, సలాడ్స్ ఇట్లా పెట్టిరు. మంచిగా కూర్చొని తింటున్నా. నాలుగు కొరుక్కున్నా. ఈ బ్రెడ్ తినొచ్చా, చాలా గట్టిగా ఉంది బ్రెడ్. టెంపుల్, కర్కోరం టెంపుల్. సో వీళ్ళు మంగోలియన్ యొక్క నేషనల్ అంటే లైక్ క్యాపిటల్లో ఉండే ఈ యొక్క కర్కోరం ఇది వచ్చేసి మనం ఇంతకుముందు వచ్చినాం కదా, దాని యొక్క టెంపుల్ యొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే నాకు ఇచ్చిర్రు. నేను ఎప్పుడైనా ఏ కంట్రీలోనే కలెక్ట్ చేస్తా. థ్యాంక్ యూ. అండ్ ఉన్ముఖ్ సరే ఉన్ముఖ్ బాయ్ ఉన్ముఖ్ బాయ్. చాలా చల్లగా ఉంది. అండ్ బాయ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూడండి అసలుకి. అక్కడెక్కడి నుండో వస్తున్నా నేను. అమ్మా ఎంత ఎక్కినా ఒడవట్లేదు అవి కొండలు. చూడండి
ఎంత బ్యూటిఫుల్గా విండోస్ వాల్పేపర్ లాగా ఎంత బాగున్నాయో. అద్భుతం అంటే ఇదే. ఈ జెండా ఇట్లా రెపరెపలు ఆడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ రోడ్డు చూస్తేనే భయం అవుతుంది నాకు, అంత అంత ఎక్కువేసి వచ్చిందా అని చెప్పేసి. మళ్ళీ ఇటు సైడ్ ఉన్నది ఇంకా, అగో ఆ కొండపైకి ఉన్నది, ఇంకా ఎక్కాలి వెహికల్స్. అమ్మ తోడు ఎంత దొక్కినా ఒడతలేదు ఫ్రెండ్స్. మొత్తం తడిసిపోయాను. ఏమో ఇంకెన్ని కొండలు, వందల కొండలు, వేల కొండలు ఉన్నట్టున్నాయి అటు సైడు. తొక్కి 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 నాకు అసలు వడిచిపోతలేవు. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడెక్కడైనా చూసుకుని క్యాంప్ వేసుకుందాం అనుకుంటాను అంతే. ఇంకైనా ఇవ్వాలా 8:30 అవుతుంది. ఆయన కష్టం ఇక చూడండి 8:30 అయినా. గంటల ప్రోగ్రామ్ నడుస్తుంది ఫ్రెండ్స్. క్యాంపింగ్ అయితే అయిపోయింది, మీరు చూసిరు కదా. చాలా చల్లగా అయిపోయింది వాతావరణము. సన్సెట్ మాత్రం ఎగ్దమ్ చకాస్ అన్నట్టు. జగదే ఏక వీరుడి కదా, మరి పాత పిచ్చరి కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇది ఏంటంటే ఒక అల్యూమినియం ఫాయిల్ తోటి వచ్చిన ఫుడ్ అన్నట్టు. ఇది ఆల్రెడీ ఒక ఫుడ్, వండి పెట్టిన ఫుడ్. దీన్ని మనం ఏం చేయాలంటే చింపేసి ఒక 2 నిమిషాలు మనం అన్నంలో పెట్టేసినాం, అది సరే వేడి నీళ్ళలో వేసినాం అనుకోండి, ఇది అన్నం అవుతుంది. అయ్యయ్యో షిట్ డామ్ ఇట్. నేను ఏం చేశానంటే డైరెక్ట్ దీనే చింపాను. దీన్ని ఇట్లా వేయాలట, నాకు తెలియదు. మనకు తెలియక మనం ఏం చేసాము, డైరెక్ట్ దాన్ని మూతే ఇంపేసి. ఇట్లా 2 నిమిషాలు పెడితే ఉడుకుతుందంట. నేనేం చేశాను చూడండి, దీనికి ఒక జుగాడి చేస్తాం. పైకి వెళ్ళి చింపినా అయిపో అసలు. నేనేం చేస్తా అంటే గిలాసాల పోసి నీళ్ళు, వేడి నీళ్ళు, దానిలో ఉడికిస్తా.
సో నా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. బాగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉంది. సీవీడ్ విత్ రైసు, చికెన్ చాలా బాగుంది. కరెక్ట్ 2 బుక్కలు అవుతుంది అంతే, తప్పదు అంతే, తినాల్సిందే. సో మనకి 2 పిడికెళ్ళ రైస్ అయితే వచ్చినాయి. సో మనకి ఒక పిడికెల రైస్, ఇంకో పిడికెల రైస్ వచ్చింది. ఇవి తిని పస్తు. సో తింటూ ఉంటే ఈ కుక్కలు వచ్చినాయి. అయితే నేను నా దగ్గర ఏం ఫుడ్ లేదు అని చెప్పేసి నా ఫుడ్ వీటికి సాక్రిఫై చేసిన. అంటే నేను అవి 2 తిన్న తర్వాత పిడికెడు వీటికి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేసిన. నా దగ్గర అంతే ఉండే. మీకు కడుపుకి సరిపోదు కానీ సరిపెట్టుకోండి. వావ్, ఈ లొకేషన్ చూడండి అసలుకి ఎట్లుందో, మార్వెలస్ ఉంది కదా, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. ఏమైనా షేప్లో ఉన్నారా వీళ్ళు? సరే బాయ్ మళ్ళా, ఓకే బాయ్ ఫ్రెండ్స్. వాటికి బిస్కెట్లు వేసిన, ఇంకా నా దగ్గర ఏం లేవు, ఓట్స్ తప్ప. వీళ్ళు ఏం చేసి చూసారా, వచ్చి నా ముందు ధర్నాకు కూర్చున్నారు వీళ్ళు. వీడు ఇక్కడ వాడక్కడ, లేత్తలేరు పోతలేరు. వీడు ఎట్లా పెడతారని నా దగ్గర ఉన్న ఇది ఒక్కటే, జస్ట్ ఓట్స్ తప్ప ఏం లేవు. వీళ్ళేమో ఇక్కడ కూర్చున్నారు, నాకేమో ఇంకోసేపు కూర్చుంటే పెట్టేటట్టున్నా వీటికి. నాకేంటో వీటిని చూస్తే నేను తినకుండా వీటికి పెడతా. మధ్యాహ్నం కూడా 2 కొనిచ్చిన వాడికి బన్నులు, ఎంత 120 రూపాయలు పెట్టేసి. వీళ్ళేమో ఇట్లా కూర్చొని ఎదురు చూస్తారు నేను పెడతానేమో అని. ఇంత ఎట్లరా మీరు? సరే ఇక పెడదాం, ఏం చేస్తాం మరి. ఇక కొడుకులు పరిదగించారు, మరి దగ్గరికి వచ్చి పెట్టామని డిమాండ్ చేస్తారు. ఇక పెడతలే, ఏం చేస్తా, గాడి పెడతావురా. ఫైనల్గా నా ఫుడ్ కూడా పెట్టేసా వీళ్ళకి. నేనేమో ఆ గిన్నె కడుక్కోవడానికి ఆ నీళ్ళు వేడి చేసి ఆ గిన్నె కడుక్కుంటాను. ఇద్దరు తింటారు దుర్మార్గులు. ఇక్కడ కనబడద్దు చెప్తాను, మీరు తిన్న తర్వాత నా డిన్నర్ దొబ్బేసారు. ఫుడ్ అంతా డాగ్స్కి పెట్టేసా, నేను మాత్రం పస్తులు ఉంటున్నా. కానీ సాయంత్రం అది ఒక 2 ఏమంటుంది దాన్ని 2 పిడికెలు సరిపోద్దిలేండి. ఈ నైట్ ఏం పని చేయం కదా, మంచిగా చేస్తే మంచిగా జరుగుద్ది అంతే. పాపం మూగ జీవాలు అవి రాత్రి అంతా ఎక్కడైనా ఎత్తుకుంటాయి. ఇవాళ అరౌండ్ చాలా పెద్ద ఎలివేషనే దొక్కాను నేను, మొత్తం కొండలే వచ్చినాయి. ఊకే వీడియో ఏం తీస్తామని చెప్పేసి అని తీయలేదు, కానీ చుక్కలు కనబడ్డాయి అసలు నాకు చెప్పాలంటే. ఈ నైట్ టెంట్లో పడుకునేది మాత్రమే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. 5 స్టార్ ఇచ్చిన హోటల్ ఇచ్చిన కంఫర్ట్ నాకు ఇవ్వదు ఇది ఇస్తుంది. బాగా కూల్గా ఉంది అసలుకి, వాతావరణం మాత్రం పిచ్చ కోల్డ్ ఉంది. వాన కోల్డ్ అంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు, దారుణము. అటు చూసే వరకు 11 అవుతుంది, 9:30 వరకు ఆ పనులు అయిపోయినాయి, 10 గంటలకు అయిపోయింది. ఈ వీడియోస్ అవి ఇవన్నీ అందులోకి తీసుకొని ఎడిట్ చేద్దామని అనుకున్నా కానీ ఇంకా కాలేదు. రేపు పొద్దున్నే లేచి బయలుదేరాలి, వర్షం పడొద్దని కోరుకుంటానా. అండ్ ముందుకెళ్ళి ఏమైనా తినాలి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.